గోదావరిలో పారుతున్న నీటిని ఎత్తిపోయాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సమయంలో నీళ్లపై రాజకీయాలు వద్దన్నారు. అయితే ఈటెల కామెంట్స్ కి కౌంట్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. చెప్పొచ్చు ఎన్డీఎస్ఏ ఇవో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్లు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టమని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పుడు ఈ కరువులే పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కి వచ్చే పోతాయి ఆ నీళ్ళు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్ళు, కానీ లిఫ్ట్ చేయమంటున్నాం మీరు అంటున్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాను. కుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉండుంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్ళు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టకుండా దిగువకు వచ్చి కాళేశ్వరంలో కట్టినారు. తద్వారా మల్లా సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం, దీనన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. అదే ఈటెల రాజేందర్ గారు కూడా అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. ఈ తప్పిదాలన్నీ జరిగినప్పుడు వీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యులు ఉన్నారు. ఇవాళ మాట్లాడుతుంటే మరి బీజేపీలో ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్కి మద్దతు పలికినట్టు కనబడుతుంది.